ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిరామ్ వ్లాగ్స్. ఈరోజు తిరుప్పావై 4వ పాసురం. ఆళిమలై కన్నా ఒன்று நீ கைக்கரவேல் ஆழியுள் புக்கும் முகந்து கொடார்த்தேரி ஊழி முதல்வ மர்வம் போல் மேய்கருத்து பாழியந்தோளுடை பற்பநாபன் கையில் ஆழி போல் மின்னி வலம்புரி போல் நின்ற திறந்து தாடாதே சாரங்க முதைத்த செருமலை போல் வாழ உலகனில் பெய்திடாய் நாங்களும் మార్గడి నీరాడ మగిలిందేలోరెంబావాయ్. భావం: సముద్రమంతటి గంభీరమైన ఓ వరుణదేవుడా, నీ ధాతృత్వంలో ఏమాత్రం లోటు లేకుండా, అంటే నీటిని దాచుకోకుండా, సముద్రం లోతుల్లోకి వెళ్ళి నీటిని త్రాగి గర్జిస్తూ ఆకాశానికి ఎగిరి ఆదిమూలమైన నారాయణుని దివ్యమంగళ రూపం వలె, అంటే ఆ స్వామి నల్లని రంగుని సంతరించుకొని విశాలమైన భుజాలు కలిగిన ఆ పద్మనాభుని కుడి చేతిలో ఉన్న సుదర్శన చక్రంలా మెరుస్తూ, ఎడమ చేతిలో ఉన్న శంఖంలా ఉరుముతూ, ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్వామివారి ధనస్సు నుండి దూసుకొచ్చే బాణాల వర్షంలా ఈ జగమంతా సుభిక్షంగా జీవించేలా వర్షించు. ఈ మార్గశిర మాసం ఆనందంగా మా పవిత్ర స్నానాలు ఆచరిస్తాం. వర్షాలు లేక పాడి పంటలు పండని సమయంలో సకాలంలో వర్షాలు కురిసి పంటలు పుష్కలంగా ఉండాలని ఆండాళ్ ఈ పాసురంలో చెప్తుంది. ఆండాళ్ తిరువడిగళియే శరణం.